ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ మ్యాథ్ పార్ట్ రివిజన్ ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే 60 మార్క్స్. సో నేనేం చెప్తా అంటే రోజుకు ఒక 1 అవర్ డిపెండింగ్ ఆన్ హౌ గుడ్ యూ ఆర్ విత్ మ్యాథ్స్. కొంతమంది లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ బాగా చేస్తారు, వాళ్ళకి అర్థమెటిక్ రాదు. కొంతమందికి జామెట్రీ, ఆల్జీబ్రా కష్టం. ఇన్ఫ్యాక్ట్ మెజారిటీ వాళ్ళకి జామెట్రీ, ఆల్జీబ్రా కష్టం, ఎందుకంటే 10th క్లాస్ వరకు చేసి వదిలేసినాం, మళ్ళీ చేయలే. సో అది కష్టమవుతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ కొంతమంది ఈజీగా చేస్తారు. సో ప్రతి స్టూడెంట్ సిలబస్ చూసి తన ప్రోస్ అండ్ కాన్స్ చూసుకొని తను ఏ ఏరియాస్లో అయితే వీక్ అనుకుంటారో కనీసం రోజుకు ఒక 1/2 అవర్ టు 1.5 అవర్ డిపెండింగ్ ఆన్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీగా 60 మార్క్స్ వెయిటేజ్ని మాత్రం ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ చేయాలి. దాంట్లో ఏమీ సెకండ్ థాట్ లేదు. ఈ ఎపిసోడ్ మీరు డైరెక్ట్గా వింటున్నట్లయితే దీని యొక్క ఫస్ట్ వినేసి అందులో ఉన్న ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో విని ఈ పార్ట్ వినండి, ఎందుకంటే ఇది 2 పార్ట్స్గా ఉంటుంది. దిస్ ఈస్ పార్ట్ 2 ఆఫ్ ద కన్వర్జేషన్. వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. లెట్స్ గెట్ ఇన్ టు ద కన్వర్జేషన్. బట్ కమింగ్ టు ఎకానమీ ఇట్స్ నాట్ స్మాల్ టాస్క్ మ్యామ్, ఎందుకంటే వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ స్కీమ్స్. సోషల్ ఎకనామిక్ సర్వే ఫర్ ఆంధ్ర జోగ్రఫీ కానీ లేదా ఇండియన్ జోగ్రఫీకి తీసుకుంటే ఇట్స్ నాట్ ఈవెన్ 100 మ్యామ్, థౌజండ్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క అగ్రికల్చర్ తీసుకుందాం, ఒక రబీ క్రాప్లో రైసే తీసుకుందాం, ఒక్కో డిస్ట్రిక్ట్లో ఎంత ఉందో ఒక 20 ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మళ్ళీ వీటికి 20 ఫ్యాక్ట్స్, ఇలా థౌజండ్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఎంతవరకు లిమిట్ చేసుకోవాలి మేడం? వాట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఫర్ ఎకానమీ? ఎకానమీలో మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో ఏపీ ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే, మొత్తం ఎకానమీ టాపిక్స్ అన్నిట్లో నన్ను ఏది ఇంపార్టెంట్ అని అడిగితే స్కీమ్స్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం చదవాల్సింది స్కీమ్స్ అండ్ పాలసీస్. పాలసీ స్కీమ్కి డిఫరెన్స్ తెలవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు సిలబస్లో స్కీమ్ అండ్ పాలసీ అని ఇచ్చేసింది. పాలసీ అంటే విధి విధానం, ప్రభుత్వ విధి విధానం, ఒక పర్టిక్యులర్ ఇష్యూ మీద గవర్నమెంట్ ఎట్లాంటి అప్రోచ్ పెట్టుకోబోతుంది అన్నది పాలసీ. ఆ పాలసీలో మీకు లాస్ రావచ్చు, స్కీమ్స్ రావచ్చు, మిషన్ రావచ్చు, నంబర్ ఆఫ్ థింగ్స్ రావచ్చు. సో ఫస్ట్ మీరు పాలసీస్, స్కీమ్స్ చదువుకుంటే మీకు దాదాపుగా ఒక 10 to 12 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మీరు ఏ ఎగ్జామ్ పేపర్ అన్నా చూడండి, స్కీమ్స్, పాలసీస్ మీద 100% క్వశ్చన్స్ ఉంటాయి. మరి నాకు సోర్స్ ఏంటిది, నేను ఏం చదవాలి అన్న క్వశ్చన్కి వస్తే ఎకనామిక్ సర్వేని మించిన సోర్స్ ఉండదు. ప్రతి స్కీమ్కి మీరు ఒక చిన్న లిస్ట్ లాగా రెడీ చేసుకోవచ్చు. స్కీమ్ ఏ ఇయర్ లాంచ్ అయింది, కొన్నిటికి ఏ ప్లేస్లో లాంచ్ అయింది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే స్కీమ్స్లో కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే డ్రైవర్స్కి అయితే ఎక్కడ స్టార్ట్ అయింది, టార్గెట్ సెగ్మెంట్ అంటే లబ్ధిదారులు ఎవరు, ఆ స్కీమ్లో క్యాష్ కాంపోనెంట్ ఉందా లేదా, క్యాష్ కాంపోనెంట్ ఉంటే దాన్ని ఎట్లా డెలివర్ చేస్తున్నారు, దాని తర్వాత దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని మెయిన్ ఎయిమ్ ఏంటి, ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది, బడ్జెట్ అలొకేషన్ ఎంత, ఈ డీటెయిల్స్ మీకు కావాల్సింది. ప్రతి స్కీమ్ మీద ముందు ఈ డీటెయిల్స్ మీరు ఒక దగ్గర చాలా క్లుప్తంగా, అంటే క్విక్ రివిజన్కి ఒక 10 పేజెస్లలో రాసుకోవాలి. అది స్కీమ్స్కి సంబంధించి, స్కీమ్స్ పాలసీస్కి సంబంధించి. అంటే యాజ్ యూ సెడ్ స్కీమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మోర్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ మీద కాన్సన్ట్రేషన్ దాన్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఈ స్కీమ్స్ వెయిటేజ్ ఖచ్చితంగా ఇప్పుడున్న ఎగ్జామ్లో ఎక్కువ వెయిటేజ్ ఉంటుందని అనుకోవచ్చా? డెఫినెట్గా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మీకు సిలబస్లో గవర్నెన్స్ అని ఒక టాపిక్ ఇచ్చింది. సెకండ్ సెక్షన్లో కూడా మీకు స్కీమ్స్ అండ్ పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్ అని అన్నారు. గవర్నెన్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ చేసేదంతా గవర్నెన్స్ అవుతుంది. గవర్నమెంట్ చేసే అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఏది చేసినా ఫస్ట్ ఒక పాలసీ ఉండాలి, దానికి ఒక విధి విధానం ఉండాలి. కాబట్టి వీటి మీద వెయిటేజ్ ఖచ్చితంగా మీకు ఓవరాల్లో ఒక 15 క్వశ్చన్స్ వరకు ఉట్టి స్కీమ్స్, పాలసీస్ మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ నేను స్కీమ్స్ అంటే ఉట్టి సోషల్ సెక్టర్ అంటలేను. మళ్ళీ మీకు ఇండస్ట్రియల్ పాలసీస్ ఉంటాయి, అగ్రికల్చర్ రిలేటెడ్ పాలసీ ఉంటుంది, సర్వీస్ సెక్టర్కి ఒక పాలసీ ఉంటుంది, ఆ పాలసీస్ కూడా కవర్ చేయాలి. సో అన్ని పాలసీస్, స్కీమ్స్ ఫస్ట్ ఎకానమీలో ఇవి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, సెంటర్ అయినా స్టేట్ అయినా. సెంటర్కి ఏం చేయొచ్చు అంటే మీరు పిఐబికి వెళ్తే ఇయర్ అండ్ రివ్యూస్ అని ఒక ఇది ఉంటుంది. ఆ ఇయర్ అండ్ రివ్యూస్లో అన్ని మినిస్ట్రీస్ రివ్యూస్ ఉంటాయి. అన్ని మినిస్ట్రీస్ ఆ ఇయర్లో ఏమేమి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినా మొత్తం ఉంటాయి మీకు డీటెయిల్స్. బట్ మ్యామ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 50 మినిస్ట్రీస్, ఈచ్ మినిస్ట్రీ హ్యాస్ మోర్ దెన్ అట్లీస్ట్ 20 to 30 స్కీమ్స్. అన్ని మినిస్ట్రీస్ పోవాల్సిన అవసరం లేదు, మీకు ఒక 10 కీ మినిస్ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి అగ్రికల్చర్ ఇంపార్టెంట్, తర్వాత విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్, ఎస్సీ సోషల్ వెల్ఫేర్ ఇంపార్టెంట్,
ట్రైబల్ ఇంపార్టెంట్, దాని తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. అట్లా మీరు 10 మినిస్ట్రీస్ కంటే ఎక్కువ పోవాల్సిన అవసరం లేదు. ప్రతి మినిస్ట్రీది మనకు అవసరం ఉండదు. అండ్ నేను ఎందుకు ఇది చెప్పిన అంటే ఎకనామిక్ సర్వే చాలా వాస్ట్ ఉంటుంది. ఇండియన్ ఎకనామిక్ సర్వే కూడా చదవమంటే భయపడతారు. అందుకనే ఇది ఒక సోర్స్ అని చెప్పిన. అదర్వైజ్ మీకు చాలా మ్యాగజైన్స్, చాలా మార్కెట్లో చాలా మెటీరియల్ అవైలబుల్ ఉంది. లేదా యూట్యూబ్లో కూడా మీకు చాలా వీడియోస్ దొరుకుతాయి. స్కీమ్స్ అన్ని కంపైలేషన్ ఒక దాంట్లో, మన దాంట్లో కూడా చాలా పెడతాం కూడా. కంపైలేషన్స్ దొరికితే అవి చూసుకుంటే సరిపోతుంది. మీకు ఉట్టి నేను చెప్పిన 7-8 పాయింట్సే చూడాలి. మిషన్ అనుకోండి, మిషన్లో టార్గెట్స్ ఉంటాయి, టార్గెట్స్ తెలియాలి. ఒకవేళ స్కీమ్ అయితే ఈ డీటెయిల్స్ నేను చెప్పినవి చూడాలి. అంత దాటి అయితే స్కీమ్స్ మిషన్స్ అడగారు. దాని తర్వాత ఎకానమీలో సెకండ్ ఆస్పెక్ట్ డేటా. మీరు చెప్పింది కదా ఏ డిస్ట్రిక్ట్ ఏది. మీరు ఎకనామిక్ సర్వే ఓపెన్ చేస్తే ప్రతి చాప్టర్లో కీ హైలైట్స్ ఒక బాక్స్లో పెట్టుంటాయి. ఫస్ట్ ఆ బాక్సెస్ కంప్లీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేనే ఎగ్జామినర్, నేనే పేపర్ సెటర్ అనుకోండి, నేను ఇవ్వాలనుకుంటే ఫస్ట్ హైలైట్స్ మీద ఫోకస్ చేస్తా. మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి హైలైట్స్ ఒకటి బాగా చదువుకుంటే సరిపోతుంది. ఫ్యాక్ట్స్ కాబట్టి రివిజన్ ఎక్కువ ఇంపార్టెంట్. వీటి మీద ఇంకా మిగతావన్నీ ఎకనామిక్ కాన్సెప్ట్స్, నేషనల్ ఇన్కమ్ ఉంది, తర్వాత పావర్టీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్, ఆ కాన్సెప్ట్స్ ఉంటాయి. కాన్సెప్ట్స్ అన్నీ ఒక్కసారి మనం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ బై హార్ట్ చేయాల్సిన స్కోప్ తక్కువ, అండ్ కాన్సెప్ట్స్ మీద అడిగే క్వశ్చన్స్ కూడా తక్కువ. ఎక్కువ అడగరు మనకి స్కీమ్స్ మీద, వీటి మీద అడిగినంత క్వశ్చన్ ఫ్రేమ్ చేసే స్కోప్ తక్కువ ఉంటుంది. సో మూడో పార్ట్ ఇస్ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ ఒక్కసారి క్లారిటీ వస్తే ఈజీ అవుతుంది. నన్ను అడిగితే అయితే అన్నిట్లో కంటే ఎకానమీ సిలబస్ తక్కువ, కానీ ఛాలెంజ్ ఎక్కడ అవుతుంది అంటే ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఎస్ మ్యామ్, బట్ వ్యాస్ట్ సబ్జెక్ట్, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. లైక్ మ్యాథ్స్కి దేనికైతే యాజ్ వీ హ్యావ్ హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, ఎకానమీలో కూడా ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎవ్రీ ఫ్యాక్ట్ హ్యాస్ రీజనింగ్ అండ్ ఆల్. ఎస్, బట్ వెన్ వీ కమ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యామ్, ఒక మిత్ ఏంటంటే అసలు మెయిన్స్లో ఉన్నదాన్ని ప్రిలిమ్స్లోకి ఎంత వెయిటేజ్ తీసుకొచ్చారు సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ లైక్ ఏ బిగ్గర్ ఓషన్ కన్నా ఎక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవ్రీ డే ఎవ్రీ కంట్రీ ఈజ్ డెవలపింగ్ సమ్ అదర్ ఇష్యూ. అండ్ నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి ఆబ్వియస్లీ ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే ఒక ట్రాన్సిస్టర్ రెసిస్టర్ డిఫరెన్స్ తెలుసుకోవడం నుంచి ఒక పెద్ద పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, రాకెట్ డిఫరెన్సెస్ వరకు అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. బట్ ఎక్కడి వరకు లిమిట్ చేసుకోవాలి, ఏ సోర్సులు చదవాలి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే? సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాబ్లం ఎక్కడవుతుందంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అవుతుంది. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా యూపీఎస్సీకి అంత చదవరు. మీకు ఏపీపీఎస్సీకి ఎంత సిలబస్ ఉందో అందులో కనీసం 25% కూడా యూపీఎస్సీ వాళ్ళు కూడా చదవరు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇట్స్ అ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. అందరికీ అది కష్టమే. నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి ఇంకా కష్టం. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పేరు కింద వీళ్ళు స్పేస్, డిఫెన్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్, ఎనర్జీ అన్నీ ఇంక్లూడ్ చేశారు. ఎన్వైరన్మెంటల్ సైన్స్తో సహా అన్నీ ఇంక్లూడ్ చేశారు. మళ్ళీ అగైన్ 3 పార్ట్స్. ఫస్ట్ కాన్సెప్ట్స్ క్లారిటీ ఒకటి. సెకండ్ తర్వాత దాని కాన్సెప్ట్స్ తర్వాత అన్నీ లాంచెస్. ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ ఉంది. ఒక స్పేస్ మిషన్ ఏదన్నా న్యూస్లో ఉంటే దాని కింద లాంచ్ అయిన శాటిలైట్స్ పేర్లు, వాటి అవసరమే అంటే వాటి ఆబ్జెక్టివ్ ఏంటి, ఇండిజీనియస్లీ డెవలప్డా లేకపోతే ఎవరికోసమన్నా చేసినామా. ఇండియా ఈ ఇయర్ లాంచ్ చేసిన శాటిలైట్స్ చాలా మటుకు వేరే కంట్రీస్కి లాంచ్ చేసింది, తన కోసం లాంచ్ చేసుకునే కాదు. సో ఇట్లాంటి డీటెయిల్స్ ఎక్కువ అడుగుతారు. ఫస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే, సెకండ్ పార్ట్ ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇది కావాలి. థర్డ్ పార్ట్ ఏంటంటే, మనం ఎన్వైర్న్మెంట్ ఇట్లాంటి వాటికి వచ్చేసరికి ప్రోటోకాల్స్ అండ్ సమిట్స్ ఉంటాయి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి కరెంట్ అఫైర్స్లో కవర్ అయితే, జనరల్గా కూడా కవర్ అవుతాయి. సో ఒక్కొక్క ఏరియా తీసుకొని, ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ ఉంది. స్పేస్ టెక్నాలజీలో ఇండియాకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, ఇండియా ఇప్పటివరకు ఏమేమి లాంచెస్ చేసింది. మీరు ఇస్రో వెబ్సైట్కి వెళ్తే మీకు ఒక టేబుల్ వచ్చేస్తుంది, ఏమేమి లాంచ్ చేసింది, వాటి పర్పసెస్ ఏంటి. శాటిలైట్ పేరు, పర్పస్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇండియా ఎవరితోనే ఏమేమి ఒప్పందాలు కుదుర్చుకుంది, దాని కింద ఏం లాంచ్ అయినాయి, ఇది ఇండియా వరకు. తర్వాత మనకు మేజర్ స్పేస్ ఏజెన్సీస్ ఏమున్నాయి, ఒకటి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంటుంది, ఇంకోటి నాసా ఉంటుంది. వీటికి సంబంధించిన మేజర్ అచీవ్మెంట్స్ ఏంది. దాని తర్వాత చైనా ఒకటి బాగా ఫోకస్ చేస్తాం, ఎందుకంటే స్పేస్ టెక్నాలజీలో చైనా చాలా లీడింగ్ ఇదిలో ఉంది. సో చైనా ఏమేమి చేసింది, ఇట్లా కొన్ని ఆస్పెక్ట్స్ వరకు చూసుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో సిలబస్ని డీకోడ్ చేయడము, బ్రేక్ డౌన్ చేయడము, ఒక్కదానికి ఏమేమి చదవాలి అని ఆలోచించడము, అది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎస్ మ్యామ్. సో యాజ్ ఐ షుడ్ నాట్ జడ్జ్, బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ స్టూడెంట్స్కి లేదా బీటెక్ చదివిన వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ దాన్ని మనము అదో పెద్ద అడ్వాంటేజ్ అని అయితే నేను అనుకుంటలేను. ఎందుకంటే మీ సిలబస్లో అప్లికేషన్ ఓరియంటెడ్ ఎక్కువ అడిగిండు,
మనం స్కూల్లో కాలేజ్లలో చదివేది మొత్తం థియరిటికల్ ఉంటుంది. Yes, technical దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అప్లికేషన్ ఓరియంటెడ్ అంటే మనం ఆ కాన్సెప్ట్ అప్లై చేయగలగాలి. అప్లికేషన్ ఓరియంటేషన్ ఏ అకాడమిక్స్లో టీచ్ చేయరు. సో అడ్వాంటేజ్ ఎంతవరకు ఉంటుంది అంటే నాకు ఇవి తెలుసు అంటే నేను నాకు కొంచెం ఐడియా ఉంది అనే వరకే ఉంటుంది, కానీ నాకు అన్నీ తెలుసు నేను చదవాల్సిన అవసరం లేదు అనే వరకు అయితే డెఫినెట్గా ఉండదు. ఓకే, సో నాన్ సైన్స్ వాళ్ళు కూడా ఎస్ఎన్టీని చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దే వోంట్ గో ఇంటూ ద ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ హియర్. సో అప్లికేషన్ వరకే ఉంటారు, అప్లికేషన్ బేస్డ్. అందుకనే మీకు స్పేస్ కూడా చెప్పినప్పుడు ఏం చెప్పినా శాటిలైట్ పేరేందో తెలియాలా, అది ఎందుకు లాంచ్ చేస్తుందో తెలియాలా, ఒక మిజైల్ ఉంది, మిజైల్ పేరేంటిది, ఎందుకు లాంచ్ చేస్తుండ్రు, ఏ టు ఎయిరా సర్ఫేస్ టు ఎయిరా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో మీకు అప్లికేషన్ ఓరియంటెడే ఎక్కువ అడుగుతారు. ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ అకాడమిక్స్లో టీచ్ చేయాలి. మ్యామ్ జస్ట్ ఒక 2 minutes, వీ అదర్ దాన్ సైన్స్ మనకు కొంచెం టచ్ ఆఫ్ బయాలజీ కూడా కొంచెం కావాలి అండ్ కెమిస్ట్రీ కూడా కొంచెం కావాలి. సో ఒక 10th class కెమిస్ట్రీ బుక్స్ చదివితే సరిపోతుందా వీటికి? అంటే మీకు సిలబస్లో డైరెక్ట్గా బయాలజీ కెమిస్ట్రీ ఇవ్వలే, కాకపోతే ఏమవుతుందంటే బయోటెక్నాలజీ ఇచ్చింది. బయోటెక్నాలజీలో మనం కొన్ని కోర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజీజ్ ఉంది, బయోటెక్నాలజీ ఏముంటుంది, డిజీజ్కి మనము ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాము, టెస్ట్ ఏం చేస్తున్నాము, వ్యాక్సిన్స్ ఇవన్నీ ఈ డెవలప్మెంట్సే ఉంటాయి. కానీ ఆ డిజీజ్ కోర్ అర్థం కావాలంటే వెక్టార్ బోన్ అంటాము, ఫుడ్ బోన్ అంటాము, అసలు అవి ఏంటివి అని అర్థం చేసుకోవడానికి మళ్ళీ వి గో బ్యాక్ టు బయాలజీ. సో బేసిక్స్ ఆఫ్ బయాలజీ మనకి ఇవి అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అందుకనే 8, 9, 10 స్కూల్ బుక్స్ వరకు చదివితే సరిపోతుంది, దాని లెవెల్ దాటి అడగరు. కానీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ డైరెక్ట్గా సిలబస్లో లేవు. వాటి రోల్ ఎక్కడ వస్తుంది అంటే ఎస్ఎన్టీ రిలేటెడ్ ఏరియాస్ అర్థం చేసుకోవాలి అంటే అవి అర్థం కావాలి, అంతవరకే వాటి రోల్. మ్యామ్ లాస్ట్ బిఫోర్ గోయింగ్ టు ద ర్యాపిడ్ క్వశ్చన్స్ ఆఫ్ వాట్ సబ్జెక్ట్ అండ్ వాట్ బుక్, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే వీ హ్యావ్ మ్యాథ్ కంటెంట్, కొంచెం యాప్టిట్యూడ్, రీజనింగ్ అనేది ప్రిలిమ్స్లో ఎంతవరకు వెయిటేజ్ ఉంటుంది, దానికోసం స్పెషల్గా ఎక్కడన్నా కాన్సన్ట్రేట్ చేయాలా? లైక్ 60 మార్క్స్ అండి. వాళ్ళు ఏమని ఇచ్చిందంటే జనరల్, మెంటల్, సైకలాజికల్ ఎబిలిటీస్ అని ఇచ్చింది. కానీ మీరు సిలబస్ చూసుకుంటే మీకు ఏమేమి వస్తాయి అంటే సిలబస్లో మెంటల్ ఎబిలిటీ వస్తుంది, లాజికల్ రీజనింగ్ వస్తుంది, డేటా ఇంటర్ప్రిటేషన్, ఆల్జీబ్రా, జామెట్రీ, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మెన్షన్ చేశారు. అండ్ మీకు సైకలాజికల్ ఎబిలిటీస్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్, ఇట్లాంటి టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ మ్యాథ్ పార్ట్ రివిజన్ ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే 60 మార్క్స్. సో నేనేం చెప్తా అంటే రోజుకు ఒక 1 hour డిపెండింగ్ ఆన్ హౌ గుడ్ యూ ఆర్ విత్ మ్యాథ్స్. కొంతమంది లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ బాగా చేస్తారు, వాళ్ళకి అర్థమెటిక్ రాదు. కొంతమందికి జామెట్రీ, ఆల్జీబ్రా కష్టం. ఇన్ఫ్యాక్ట్ మెజారిటీ వాళ్ళకి జామెట్రీ, ఆల్జీబ్రా కష్టం, ఎందుకంటే 10th class వరకు చేసి వదిలేసినాం, మళ్ళీ చేయలే. సో అది కష్టమవుతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ కొంతమంది ఈజీగా చేస్తారు. సో ప్రతి స్టూడెంట్ సిలబస్ చూసి తన ప్రోస్ అండ్ కాన్స్ చూసుకొని తను ఏ ఏరియాస్లో అయితే వీక్ అనుకుంటారో కనీసం రోజుకు ఒక 1/2 hour to 1.5 hour డిపెండింగ్ ఆన్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీగా 60 మార్క్స్ వెయిటేజ్ని మాత్రం ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ చేయాలి. దాంట్లో ఏమీ సెకండ్ థాట్ లేదు. అయితే ఇప్పుడు నన్ను ఎట్లకెళ్ళి ప్రాక్టీస్ చేయాలి, ఏం చేయాలని అడిగితే మీకు మెంటల్ ఎబిలిటీకి, లాజికల్ రీజనింగ్కి అయితే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చాలా ఫేమస్. కానీ దాంట్లో చాలా సమ్స్ ఉంటాయి, అన్నీ చేయొద్దు. ఏవైతే ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ ఉంటాయో అంతవరకు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ప్రాక్టీస్ ఇస్ ద కీ. ఇప్పుడు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రిటికల్ థింకింగ్, సైకలాజికల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మీకు యాక్చువల్లీ ఎథిక్స్లో పార్ట్. ఎథిక్స్ మీకు మెయిన్స్లో ఉంది. అయితే మనకి దీని మీద అడ్వాంటేజ్ ఏంటంటే దీని మీద ఎక్కువ ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేయలేం. ఇవన్నీ డిస్క్రిప్టివ్ టాపిక్స్. కొన్ని ఎంసీక్యూస్ అంటే లిమిటెడ్ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి డిసిషన్ మేకింగ్ ఉంది. డిసిషన్ మేకింగ్లో మనం ఏమేమి కన్సిడర్ చేయాలి ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అంటాం. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయాలంటే మనం ఏమేమి కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి, క్రిటికల్ థింకింగ్కి ఇన్నోవేటివ్ థింకింగ్కి డిఫరెన్స్ ఏంటి, ఇట్లాంటి బేసిక్స్ కొన్ని తెలిస్తే సరిపోతుంది. ఇంతవరకు చూసుకుంటే ఇవి చాలు. లాస్ట్ టైం అయితే నాకు తెలిసి 2 areasలో 4-5 questions కంటే ఎక్కువ రాలేదు, వచ్చే స్కోప్ కూడా లేదు. సో మనము ఒక టాపిక్ చూసినప్పుడు దీని నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉంది అన్నది మనం పీవైక్యూస్ చూస్తే అర్థమవుతుంది. దాని అనుగుణంగా ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియా మాత్రం కంపల్సరీగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. నన్ను అడిగితే అయితే మొత్తం సిలబస్లో 2 critical areas అండి, డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఒకటేమో ఈ సైకలాజికల్, మెంటల్, రీజనింగ్ ఎబిలిటీస్ ఇవి. సెకండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ విల్ ప్లే అ వెరీ కీ రోల్. పేపర్ 2 విల్ ప్లే అ మేజర్ రోల్. ఎందుకంటే పేపర్ 1 జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ మనం ఎంత చెప్పుకున్నా ఆల్రెడీ చదివిన పిల్లలు చదివే ఉంటారు.
కానీ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ ఛాలెంజింగ్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి కూడా ఛాలెంజింగ్ అయ్యేది పేపర్ 2 అవుతుంది. మ్యామ్ ఒక క్విక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్. ఐ విల్ టెల్ ద సబ్జెక్ట్, ప్లీజ్ గైడ్ us on what book to read or what source to read. Economy, AP economy and Indian economy both. ఏపీ ఎకానమీ అయితే సోషియో ఎకనామిక్ సర్వే. ఇండియన్ ఎకానమీ దెర్ ఆర్ 3 టెక్స్ట్ బుక్స్. ఫ్రాంక్లీ ఆ టెక్స్ట్ బుక్స్ చాలా వాస్ట్ ఉంటాయి. కాకపోతే ఉట్టి మీకు సిలబస్లో ఉన్న ఏరియాస్ మాత్రమే చూడాలి. యూ కెన్ ఈదర్ ప్రిఫర్ దత్తన్ సుందరం లేదా మిశ్రా అండ్ పూరి, రమేష్ సింగ్, ఈ మూడిట్లో ఏదైనా, ఇవి 3 స్టాండర్డ్. ఒక్క బుక్ లేటెస్ట్ వర్షన్, ఓన్లీ టాపిక్స్ మెన్షన్డ్ ఇన్ యువర్ సిలబస్, అన్నీ చదవద్దు. Guys, don't buy 3 books, every one book, ఒకటే 3 బుక్, revisions ఒకటే is బుక్, sufficient. మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్. యూజువల్గా రమేష్ సింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు స్టూడెంట్స్, మీ ఇష్టం. కానీ ఒకటే బుక్, లేటెస్ట్ ఎడిషన్, ఎందుకంటే మీకు లేటెస్ట్ డేటా ఉండాలి. టాపిక్స్ ఏవైతే మీకు సిలబస్లో మెన్షన్ చేసిందో అవి మాత్రమే చదవాలి. Government schemes. గవర్నమెంట్ స్కీమ్స్కి సోషియో ఎకనామిక్ సర్వేని మించి ఏది ఉండదు. మోర్ దెన్ ఎనఫ్. History. హిస్టరీ, Indian history ఎన్సీఆర్టీ. and AP history. ఎన్సీఆర్టీస్ థీమ్స్ తీసుకోవద్దు. ఓల్డ్ ఎడిషన్స్, ఏన్షియంట్కి ఒకటి, మెడివల్కి ఒకటి, మోడర్న్కి ఒకటి. అగైన్ మళ్ళీ మీకు టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవే చదవాలి. ఈ సౌత్ ఇండియన్ హిస్టరీ వరకు మీకు తమిళనాడు టెక్స్ట్ బుక్స్ 11 and 12 టు అన్ ఎక్స్టెంట్ యూజ్ అవుతాయి, దాటి చదవద్దు. AP history in specific. ఏపీ హిస్టరీ ఇన్ స్పెసిఫిక్ అయితే మీకు అకాడమీ బుక్స్ ఉంటాయి. తెలుగు అకాడమీ బుక్ ఒకటి తీసుకోవచ్చు, లేదా నీలకంఠ శాస్త్రి, కానీ ఇవన్నీ డెప్త్కి వెళ్ళిపోతాయి. సో అకాడమిక్ స్టిక్ అయితే చాలు. మనకు విభజన సవాళ్ళు కూడా ఉంది మేడం. విభజన సవాళ్ళల్లో మీరు అది అసలు అడగలేదని నేను ఆన్సర్ చేయలేదు. విభజన సవాళ్ళు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఇప్పటి వరకు ఏపీలో జరిగిన ప్రతి ఎగ్జామ్లో కనీసం 5 క్వశ్చన్లు వచ్చినాయి. సో ఫస్ట్ వీళ్ళు కళ్ళు మూసుకొని చదవాల్సింది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇన్ టోటాలిటీ, డెప్త్లో చదవాలి. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇస్ ఇంపార్టెంట్. ప్రతి సెక్షన్లో ఏమున్నాయి అన్నది ఇంపార్టెంట్. అది ఫస్ట్ వీళ్ళు చదవాల్సింది. తర్వాత సెకండ్, ఈ విభజన సవాళ్ళు ఏవైతున్నాయో ఆ సవాళ్ళన్నీ మళ్ళీ మీకు ఎకనామిక్ సర్వేలో దొరుకుతాయి. ఉదాహరణకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు, మీకు ఈ కారిడార్స్ అని, ఇండస్ట్రియల్ కారిడార్స్ అని టాపిక్ ఉంది. మీకు వైజాగ్ చెన్నై కారిడార్ ఉంది, దాంట్లో ఫేజెస్ ఉన్నాయి. ఏ ఫేజ్ ఎక్కడి నుండి మొదలై ఎక్కడి వరకు, ఎంత బడ్జెట్, ఇవన్నీ మీకు మళ్ళీ ఎకనామిక్ సర్వేలో దొరుకుతాయి. సో ఎకనామిక్ సర్వే చాలా వాటికి ఆన్సర్ ఇస్తుంది విభజన సవాళ్ళకి. కానీ విభజన సవాళ్ళ కంటే ముందు మీకు రీఆర్గనైజేషన్ యాక్ట్, మొన్న జరిగిన పంచాయత్ సెక్రటరీస్ కదా లాస్ట్ జరిగింది, దాంట్లో కూడా మీకు దగ్గర 6-7 క్వశ్చన్స్ ఉట్టి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద వచ్చినాయి. That is very huge weightage అలాంటప్పుడు. చాలా వెయిటేజ్ ప్రతి ఎగ్జామ్లు ఇప్పటివరకు ఇచ్చిండ్రు. గ్రూప్ 1 కాబట్టి నాకు తెలిసి కనీసం 3-4 వచ్చినా ఇట్స్ బిగ్ థింగ్. అండ్ మీకు అది కంటైనబుల్ కదా, మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు, లా ఒకటి చదివితే సరిపోతుంది. అండ్ జాగ్రఫీస్కి మ్యామ్. జాగ్రఫీకి ఎన్సీఆర్టీ, స్టేట్ జాగ్రఫీ మళ్ళీ తెలుగు అకాడమీ బుక్స్. అండ్ మీకు మళ్ళీ సర్వే యూజ్ అవుతుంది, ఎందుకంటే మీకు ఎకనామిక్ జాగ్రఫీ, సోషల్ జాగ్రఫీ. యాజ్ యు సెడ్ ఇన్ ఏపీ ఎకనామిక్ సోషల్ ఎకనామిక్ సర్వే, స్కీమ్స్ అండ్ పాలసీస్కి, అండ్ మన ఏపీ డివిజన్కి పాలసీస్, స్కీమ్స్ అండ్ సవాళ్ళకి అన్నిటికీ అన్నిటికీ యూజ్ అవుతుంది. ఏపీ ఎకనామిక్ సర్వే మస్ట్ రీడ్ బుక్, దాన్ని దాటి దాన్ని అవాయిడ్ చేస్తూ మనం అసలు ఎగ్జామ్కి వెళ్ళడం కూడా వేస్ట్. అండ్ లాస్ట్ ఎస్ఎన్టీకి వాట్ ఈస్ అ గుడ్ సోర్స్? ఎస్ఎన్టీకి మీకున్న ఏరియాస్ ఫస్ట్ ఇండియా ఇయర్ బుక్లో ఆ చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎనర్జీ అనే చాప్టర్ సపరేట్గా ఉంటుంది, ఎన్వైరన్మెంట్ అనే చాప్టర్ సపరేట్గా ఉంటుంది, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, అవి ఇండియా ఇయర్ బుక్ ఎక్కడి వరకు హెల్ప్ చేస్తాయంటే ఇండియా రిలేటెడ్ అన్ని డీటెయిల్స్ మనకు వచ్చేస్తాయి. కాన్సెప్ట్స్ కోసము మీరు ఎన్సీఆర్టీ జాగ్రఫీలో అయినా ఎన్వైరన్మెంట్ వస్తుంది, లేదా మీరు ఇంకేదైనా కాంపిటేటివ్ బుక్ తీసుకున్నా సరే. దాని తర్వాత వెబ్సైట్స్ బాగా యూజ్ అవుతాయి. నాసా వెబ్సైట్, ఇస్రో వెబ్సైట్, మీకు ఆ టేబుల్స్ నేను ఎప్పుడైనా చూసినో లేదో స్టూడెంట్స్ నాకు తెలియదు, కానీ మీరు ఒక్కసారి ఆ వెబ్సైట్కి వెళ్తే దే క్వైట్ యూజర్ ఫ్రెండ్లీ. మీకు అందులో FAQs ఉంటాయి, వాటిని చూసుకుంటే మీకు చాలా వరకు డీటెయిల్స్ వస్తాయి. నెట్ యూజ్ చేయొచ్చు ఎస్ఎన్టీకి, ఎందుకంటే ఎస్ఎన్టీ లేటెస్ట్గా ఇచ్చాడు, అంటే కరెంట్ హ్యాపెనింగ్స్ కూడా కవర్ అయినాయి. బట్ మ్యామ్ మార్కెట్లో ప్రైవేట్ బుక్స్ చాలా ఉన్నాయి. పీపుల్ ఆఫన్ డూ బై లాట్స్ ఆఫ్ బుక్స్, ఈవెన్ హ్యావ్ ఇన్ 5-10% ఎర్రర్ కూడా ఉంటుంది. సో వాట్ అబౌట్ పర్చేసింగ్ దోస్ బుక్స్? ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీ స్పెసిఫిక్ బుక్, బట్ చాలా బుక్స్ ఉన్నాయి. అందుకనే నేను ఫస్ట్ ఏం చెప్పినానంటే, మీరు ఏ బుక్లో చదివినా ఫ్యాక్ట్స్ డోంట్ చేంజ్. ఏ బుక్ అయినా సరే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒథెంటిసిటీ ఆఫ్ అ బుక్ ఎప్పుడు వస్తుంది? వెన్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద గవర్నమెంట్, లేదా ఏదన్నా ఆర్గనైజేషన్ పబ్లిష్డ్ అయితే వస్తుంది. నన్ను అడిగితే అయితే నేను ఇప్పుడు చెప్పిన లిస్ట్ మీకు మోర్ దెన్ ఎనఫ్. మీరు ఇది సరిపోతుందా లేదా అనడానికి కొలమానం ఏంటి అంటే, ఇప్పటివరకు అయిన ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఈ బుక్స్ కంపేర్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది.
అండ్ 10 బుక్కులు చదివి 10 బుక్కులు కొనుక్కొని ఇప్పుడు ఏమైతే అంటే సైకలాజికల్గా నేను ఒక సబ్జెక్ట్కి 4 బుక్కులు కొన్నా. నేను ఏమనుకుంటా అంటే 4 చదివితేనే నా ఎగ్జామ్కి నా ప్రిపరేషన్ కంప్లీట్ అయింది అనుకుంటా. కానీ 4 చదివే టైం మనకు ప్రాక్టికల్గా ఉండదు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, మన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, మన ప్రిపరేషన్ దెబ్బతింటుంది. అది కరెక్ట్ కాదు. నన్ను అడిగితే అయితే ఒకటే బుక్, సబ్జెక్టుకి ఒక బుక్ లేదా 2 బుక్లు ఎన్నిసార్లు రివైజ్ చేసినాం. ఎందుకంటే మనం హోల్ కాన్వర్జేషన్లో కాన్స్టెంట్గా మనం వాడిన ఒక పదం ఫ్యాక్ట్స్ గుర్తుండాలంటే రివిజన్. మనం చిన్నప్పుడు టేబుల్స్ ఎట్లా నేర్చుకుంటుండే, రోజు పొద్దున కూర్చోబెట్టి ఒక 10 సార్లు చదివిస్తే కానీ గుర్తుండకపోయాయి. ఇక్కడ కూడా అదే రావాలా. ఇది అదే అప్రోచ్తో ముందుకెళ్తేనే మనం చదవగలుగుతాం. సో ఎక్కువ బయట వచ్చే కాంపిటీషన్ బుక్స్ చదవద్దు. మీకు నేను ఏ పబ్లిషర్ని అగెయిన్స్ట్ సపోర్ట్ చెప్పట్లేదు, ఎందుకంటే ఎర్రర్ ఫ్రీ ఉండే ఒకటి. రెండోది ఏంటంటే ఒకవేళ పొరపాటున ఇది ఎగ్జాస్టివ్గా ఉన్నా, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇచ్చినా మీకు టైం వేస్ట్ అవుతుంది. సో మీకు ఒకవేళ తీసుకోవాలనుకున్నా అసలు బుక్ని చాలా జాగ్రత్తగా పరిశీలించండి. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఒథెంటిక్. 1-2 పబ్లికేషన్స్, ఇప్పుడు జీబీకే పబ్లికేషన్స్ ఉందా, చాలా ఏళ్ళ నుండి ఉంది, చాలా సీనియర్ టీచర్స్ దాంట్లో పబ్లిష్ చేస్తారు. అట్లాంటి బుక్స్ అయితే తీసుకోవచ్చు. జీబీకే పబ్లికేషన్స్ చాలా బాగుంటాయి. ఇన్ఫ్యాక్ట్ పాలిటీ కృష్ణారెడ్డి సర్ది చాలా ఫేమస్. సో అట్లాంటి బుక్స్ అయితే పర్లేదు. కానీ మిగతా అంటే అంత చాలా పబ్లికేషన్స్ వస్తున్నాయి. ఒథెంటిసిటీ ఇష్యూ అయితే ఎప్పటికైనా ఉంటుంది. మ్యామ్, బై ఫార్ హౌ ఈ సిలబస్ కవరేజ్కి, ప్రిలిమ్స్కి, మెయిన్స్కి హావ్ యువర్ ఇన్స్టిట్యూట్ ఆర్ యువర్ ఛానల్ ఆర్ ఈజ్ హెల్పింగ్? మేము శిఖర అకాడమీ యూట్యూబ్ ఛానల్లో చాలా ఫ్రీ క్లాసెస్ అప్లోడ్ చేస్తాం. అంటే బేసిక్గా మేము యూట్యూబ్ ఛానల్లో ఏది అప్లోడ్ చేసినా అది స్టూడెంట్కి యూజ్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలోనే అప్లోడ్ చేస్తాం. అందుకని మా దగ్గర నుండి ఏం వీడియో వచ్చినా దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏపీపీఎస్సికి మాకున్న ఐడియా ఏంటంటే ఛానల్లో మాత్రం కరెంట్ అఫైర్స్, కొన్ని అప్రోచ్ వీడియోస్ అవి అయితే పెడతాము. అది కాకుండా చాలామంది స్టూడెంట్స్ ఏదైనా క్విక్ రివిజన్ బ్యాచ్ లేదా ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ కోసం అడుగుతున్నారు. సో ఎగ్జాక్ట్లీ అందుకనే మేము ఏం ప్లాన్ చేసినామంటే ఒక 45 days ఇంటెన్సివ్ బ్యాచ్ ప్లాన్ చేసినాం. దాంట్లో రోజుకి 8 hours క్లాసెస్ చెప్తాము. వాళ్ళకి ఇప్పుడు మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు, సిలబస్ వాస్ట్ ఉందని అడగొచ్చు. కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి డేటా మొత్తం కంపైల్ చేసి ఇస్తాం. అంటే మెటీరియల్ ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళకి చదవడానికి అదంతా మేము చూసుకుంటాం. ప్లస్ టాపిక్ వైజ్ టెస్ట్, ఒక 60 tests ఓవరాల్ సిలబస్ మీద 60 tests కవర్ చేసి 60 tests కవర్ చేసి తర్వాత 5 grand tests పెడితే కాంప్రిహెన్సివ్గా almost every day we'll have a test, and it is very important that you study whatever is being. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఉన్న టైంలో స్టూడెంట్ తనంతట తాను కూర్చొని ఇన్ఫర్మేషన్ వెతుక్కొని చదవడం చాలా కష్టం. యాజ్ అ టీచర్, యాజ్ అ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నేనేం చేయగలుగుతాను, నేను వాళ్ళకి అంతా ఇన్ఫర్మేషన్ కన్సైజ్ చేసి ఇవ్వగలుగుతాను. ఏది ఇంపార్టెంటో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎట్లా చదవాలో చెప్తాను, దాని మీద టెస్ట్ పెడతాను. సో వాళ్ళకి నేను ఎట్లా స్ట్రాటజైజ్ చేసుకోవాలా, నేను ఎట్లా ప్లాన్ చేసుకోవాలన్న హెడేక్ ఉండదు. అది మేము ఎట్లాగో చేస్తాము. ఏది చెప్తున్నామో, ఎంతవరకు చెప్తున్నామో అంతవరకు చదివినాను. ఎగ్జామ్ రాస్తే నేను అసలు నాకు ఏం అర్థమవుతుంది, నేను ఎక్కడ ఉన్నా అన్న విషయం నాకు అర్థమవుతుంది. సో ఎగ్జామ్ చదవాలి, ఎగ్జామ్ రాయాలి. ఈ స్ట్రాటజీ ప్రిలిమ్స్ వరకు. ఒకవేళ ప్రిలిమ్స్ డేట్ పోస్ట్పోన్ అవ్వకపోయినా టు అ లార్జ్ ఎక్స్టెంట్ ఇది వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. పోస్ట్పోన్ అయితే మనకి ఇంకొంచెం టైం ఉంటుంది. ఒక్కసారి ప్రిలిమ్స్ అయిన తర్వాత వీ కెన్ మూవ్ ఆన్ టు మెయిన్స్. ఎందుకంటే యాజ్ ఎ సెట్ ప్రిలిమ్స్ క్లియర్గా ఉంది, మెయిన్స్కి ప్రిపేర్ అయినా లాభం ఉండదు. సో ఇది ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ఒకటైతే ప్లాన్ చేస్తాం. ప్రిలిమ్స్ 45 days. వాళ్ళకి ఇంకా కంప్లీట్గా 8 hours చెప్పి మిగతాది వాళ్ళు ఏం చేయొద్దు, చెప్పింది చదువుకుంటే చాలు, ఇంక ఎక్స్ట్రా ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ అన్ని పెట్టిన టెస్ట్లన్నీ రాయాలి. చాలామంది స్టూడెంట్స్కి పర్సనల్ డౌట్స్ చాలా ఉంటాయి సిలబస్ మీద, స్పెసిఫిక్ డౌట్స్ టాపిక్స్ మీద, బుక్స్ మీద. ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా రిజాల్వ్ చేయడానికి 9th October రోజు సండే ఈవినింగ్ 9 o'clockకి మా యూట్యూబ్లో నేను ఒక లైవ్ చేయబోతున్నాను. ఎనీ స్టూడెంట్ ఇస్ వెల్కమ్. వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడిగితే నేను పర్సనల్గా క్లారిఫై చేస్తాను ఆ సెషన్లో. సో ఏపీపీఎస్సి కంప్లీట్ స్ట్రాటజీ సిలబస్తో పాటు ఆ సెషన్లో డిస్కస్ చేస్తాను. ఎనీ స్టూడెంట్ కెన్ జాయిన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ టైమ్. అండ్ ఐ విల్ షేర్ ద డీటెయిల్స్ ఆఫ్ నెంబర్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఇవన్నీ కూడా నేను ఎపిసోడ్ కింద నేను షేర్ చేస్తాను. అండ్ అట్ లాస్ట్ విల్ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ స్పెల్ట్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ స్పేరింగ్ వాల్యుబుల్ టైమ్. అండ్ మా ఎడ్యుకేటర్స్కి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చా. తక్కువ టైంలో ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, గజిబిజిగా ఉంది టు బీ సే, తక్కువ టైం చాలా మ్యాథ్స్ వస్తుంది అండ్ యూ గివెన్ యాజ్ ఎ డైరెక్షన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ లిజనర్స్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కలుసుకుందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్.